దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన స్కీమ్ తీసుకొచ్చి రైతులకు పంట సాయం చేస్తోంది. 2019లో ఈ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర సర్కార్ రైతులకు ప్రతి ఏడాది 6,000 రూపాయలు చొప్పున నగదు సాయం అందిస్తోంది. అయితే ఒకేసారి ఇవ్వకుండా 3 విడతల్లో 2,000 రూపాయలు చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు 17 విడతల్లో అర్హులైన రైతులకు పంట సాయం అందించింది. ఇప్పుడు 18వ విడత పీఎం కిసాన్ సాయం అందించేందుకు అక్టోబర్ 5, 2024 రోజున ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబర్ 5, 2024 శనివారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ యోజన 18వ విడత నిధుల విడుదల చేయనట్లు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లో పేర్కొన్నారు. అయితే పీఎం కిసాన్ సాయం అందుకునేందుకు అర్హత సాధించాలంటే ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ ఆధారిత కేవైసీ పూర్తి చేయవచ్చు. లేదంటే సమీపంలోని సిఎస్సి కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. అలాగే పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ ఆథెంటికేషన్ ఆధారిత కేవైసీ సైతం పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా రైతులు కేవైసీ పూర్తి చేయకుంటే వెంటనే పూర్తి చేయడం మంచిది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితాలో మీరు ఉన్నారో లేరో ఓసారి చెక్ చేసుకోవడం మంచిది. అందుకోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ https:/pmkisan.gov.in/ లోకి వెళ్ళాలి. ఆ తర్వాత బెనిఫిషియరీ స్టేటస్ పేజ్ లోకి వెళ్ళాలి. బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా పై క్లిక్ చేయాలి. అప్పుడు స్క్రీన్ పై లబ్ధిదారుల స్టేటస్ కనిపిస్తోంది. సాధారణంగా పీఎం కిసాన్ వెబ్సైట్ హోమ్ పేజ్ లోనే అన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ కేవైసీ అప్డేట్, కొత్త రైతుల రిజిస్ట్రేషన్, కేవైసీ స్టేటస్, మొబైల్ నంబర్ అప్డేట్, వాలంటరీ సరెండర్, బెనిఫిషియరీ లిస్ట్ అని ఉంటాయి. బెనిఫిషియరీ లిస్ట్ పై క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా, సబ్ జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయాలి. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.